ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి మాలాంటి కార్యకర్తల్లో బతికే ఉన్నారని 30వ వార్డు కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. కల్లూరు ప్రాంతంలోని వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా 30వ వార్డు షరీన్ నగర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు ముఖ్య అతిథిగా పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు డిప్యూటీ మేయర్ స్టాండింగ్ కమిటీ మెంబర్లు కార్పొరేటర్లు పాల్గొన్నారు. మన అందరం కూడా ఏమైనా సరే మన పార్టీ కోసం మన నాయకుని కోసం మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి మనం అందరం కూడా మనం నివాళులు అర్పిస్తూ అటువంటి నాయకుడిని మనం అందరం కూడా ఈరోజు ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి మళ్ళా మనం స్మరించుకోవడానికి ఈరోజు వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి ఇంతతో సెలవు. మేము నివాళులు అర్పించినాము కాటసాని మన రాజశేఖర రెడ్డి గారికి. రాజశేఖర రెడ్డి గారు ఒకటే చిన్న విషయం ఒకటి చెప్తా, నేను నా జీవితంలో నాకు జరిగినదే చెప్తా, నేను వేరే వాళ్ళ గురించి నాకు వద్దు. సెప్టెంబర్ 2వ తారీఖున దివంగత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు. ఆ రోజు ఆయన అమరుడైనాడు. నా జీవితము అంధకారంలో ఉన్నది. నేను జైల్లో ఉన్నా, జీవిత ఖైదీగా. జీవిత ఖైదీ అంటే తెలుసు కదా అందరికీ, చెయ్యని నేరానికి జీవిత ఖైదీ అనుభవించారు.